యుద్ధం ఎఫెక్ట్తో కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటళ్లు రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ దొరక్కపోవడంతో కొందరు హోటళ్లు రెస్టారెంట్లను బంద్ చేశారు. ఇక మరికొందరు కట్టెల పొయ్యిలపైన వండుతున్నారు. వారం రోజులుగా కష్టాలు పడుతున్నామని అంటున్నారు హోటళ్లు రెస్టారెంట్ల యజమానులు. బ్లాక్ లో 7,000 రూపాయలు పెట్టినా కూడా కమర్షియల్ సిలిండర్ దొరకటం లేదని చెప్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మౌనిక అందిస్తారు. నిన్నటి వరకు క్లోజ్డ్ కంపార్ట్మెంట్లలో హోటళ్లలో రెస్టారెంట్లో కుకింగ్ జరిగింది. కానీ గ్యాస్ కొరత కారణంగా ఒక్కసారిగా కుకింగ్ అంతా కూడా రోడ్లపైన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కట్టెల పొయ్యి పైనే కుకింగ్ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ మనం చూస్తున్నది కూడా విజువల్స్ ఇదే. ఒక హోటల్కి సంబంధించిన కుకింగ్ అంతా కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీద జరుగుతూ ఉంది. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీలో కిచెన్ని చాలా సీక్రెట్గా పెట్టుకుంటూ ఉంటారు. కిచెన్లో ఎవరికి కూడా రానివ్వరు, రిస్ట్రిక్టెడ్ ప్లేస్గా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే గ్యాస్ కొరత కారణంగా ఒక్కసారిగా ఓపెన్ వాతావరణంలో అయితే కుకింగ్ చేసిన పరిస్థితి. మరి ఎప్పటి నుంచి ఇట్లా కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా కిచెన్లో కాకుండా ఇట్లా ఓపెన్ ప్లేస్లో వంట చేస్తున్నప్పుడు వచ్చే టఫ్స్ ఏంటి, దాంతోపాటు ఎంతసేపు నుంచి ఇక్కడ కుకింగ్ జరుగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఒక హోటల్ నిర్వాహకులు మనం మాట్లాడదాం. ఎందుకు ఇట్లా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది? మాకు గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉందండి సార్. ఎల్పిజి గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల మాలాంటి చిన్న రెస్టారెంట్లకి, మధ్యతరగతి రెస్టారెంట్లకి చాలా ప్రాబ్లం అవుతుంది. అయినప్పటికీ మేము కస్టమర్స్కి చాలా ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి మా స్టాఫ్ సహాయంతో చాలా ఫాస్ట్గా తయారు చేపిస్తున్నాం. మీకు అసలు మామూలుగా ఒక సిలిండర్, కమర్షియల్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తూ ఉంటుంది? ముందుగా లిస్ట్లో ఉంటుంది కదా మన మీ దగ్గర అడ్వాన్స్గా, అట్లా అవన్నీ కూడా అయిపోయాయా? మాకంటే మేము డైలీ వీక్లీ తెప్పించుకుంటామండి. మాకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఒక సిలిండర్ ఎంత వస్తుంది? మాకు వచ్చేసి డైలీ 2 or 3 సిలిండర్స్ యూజింగ్ ఉంటుంది మేడం. ప్రైస్ వచ్చేసి మాకు 2,100కి దొరికేది ఈరోజు 7,000 to 8,000 అయినా కూడా దొరకడం కష్టంగా ఉంది మేడం. మరి ఇప్పుడు ఇటు మీ ఇంటి వద్దను లేకపోతే ఒక ప్లేస్లో పెడుతూ ఉన్నారు కదా, ఇక్కడ స్థానికులు ఇట్లాంటి అబ్జెక్షన్ చెప్పట్లేదా? ఇట్లా కుకింగ్ చేయడం డిఫికల్ట్గా ఉందా, ఈజీగానే అనిపిస్తుందా? కట్టెల రేట్లు పెరిగాయి. డిఫికల్ట్గా ఉన్నా కూడా స్థానికులు మాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు మేడం. ఇక్కడ అందరూ మాకు చాలా దగ్గరగా ఉంటారు. దీనివల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం జరగలేదు మేడం. ఇక్కడ నుంచి మరి ఫుడ్ ఎట్లా పంపిస్తారు? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి మీ హోటల్? ఇక్కడ నుంచి మా హోటల్ వచ్చేసి 1 kilometer ఉంటుంది మేడం. అక్కడి నుంచి మేము పోర్టర్ బుక్ చేసి మళ్ళీ పోర్టర్ ద్వారా ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు గ్యాసెస్ కొరత కారణంగా కట్టెల ధర కూడా బాగా పెరిగిన పరిస్థితి. ఈ కట్టెలు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు? కేజీ కట్ట ఎంత పడుతుంది? నార్మల్ గ్యాస్ సిలిండర్ కుకింగ్కి ఇట్లా కట్టెల పొయ్యి మీద కుకింగ్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? కుకింగ్ డిఫరెన్స్ వచ్చేసరికి అయితే గ్యాస్ మీద కూడా పొయ్యిల మీద వంట బాగుంటుంది మేడం. టేస్ట్ అనేది బాగా వస్తుంది. మేము ఈ కట్టెలు వచ్చేసరికి మెదక్ జిల్లా నుంచి తెప్పించడం జరిగింది. ఇంతకుముందు టన్ను 8,000 అలా ఉండేది. ఈరోజు మేము 20,000 పెట్టి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కావచ్చు. మరొకవేళ హోటల్లో సడన్గా ఐటమ్ అయిపోతే అక్కడ నుంచి ఇక్కడ టైం పడుతుంది. ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్నారు రెండింటిని? ఇక్కడ మాస్టర్లు ఎక్కడే ఉంటారు మేడం, ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ప్రిపేర్ చేసి అయిపోయిన వెంటనే ప్రోటర్ చేసి పంపిస్తూ ఉంటాం. దీనికోసం ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టుకొని ఎక్కడెక్కడ రన్ చేస్తూ ఉంటాం. సో గ్యాస్ సిలిండర్ పైన కాస్ట్ ఎక్కువ పడుతుంటుందా? ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద ఎక్కువ కాస్ట్ పడుతుందా? గ్యాస్ సిలిండర్ మీద కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంది మేడం. పరిస్థితుల్లో అయితే గ్యాస్ మీద నార్మల్గా వచ్చేసి కూడా గ్యాస్కి కొంచెం కాస్ట్లు ఎక్కువగానే ఉన్నాయి మేడం. ఇప్పుడైతే దీని మీద ఈ పరిస్థితిని బట్టి వీళ్ళు కూడా కట్టెల పొయ్యిలకు కూడా రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. దానివల్ల అటు ఇటు రెండింటిగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. సేమ్ మెనూ మేడం, ఆల్ మెనూ రన్ చేస్తున్నాం యాజ్ యూజువల్. ఇంత ముందు ఎలా ఉండేదో ఇప్పుడు అన్ని అలా ఐటమ్స్ రన్ చేస్తూనే ఉన్నాం. సో కిచెన్లో ఏమేమి ప్రిపేర్ చేస్తుంటారు? కొన్ని అక్కడక్కడే ప్రిపేర్ చేయాల్సినవి ఉంటాయి కదా, ఫుల్కాస్ కానీ అట్లాంటివి. చైనీస్, ఇండియన్ తందూరి కిచెన్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఓన్లీ బిర్యానీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద తయారు చేస్తూ ఉంటాం. వాటికి చిన్న గ్యాస్ ఉంటే యూజ్ చేస్తూ ఉన్నాం మేడం. సో ఇక్కడైతే మెయిన్ కోర్స్లలో యూజ్ చేసే బిర్యానీ కావచ్చు, దాంతోపాటు కర్రీస్ ఇట్లాంటివి మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. చైనీస్, తందూరి ఇట్లాంటివి మాత్రం అక్కడ ఏదైతే కిచెన్ ఉంటుందో కిచెన్లో కుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే 1 o'clock వరకు లంచ్ కావాల్సినంత అయిపోతుంది. మళ్ళీ నైట్ డిన్నర్కి కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కట్టెలు కాస్త రేట్లు పెరగడంతో ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ కూడా టోటల్గా పేరు ఖరాబ్ చేసుకోలేక ఇక్కడ వాళ్ళు కుక్ చేసిన పరిస్థితి. ఇక షెఫ్ వాళ్ళతో మాట్లాడతారు. धूप ज्यादा है ना? बहुत ज्यादा तकलीफ आ रहा है, बहुत ज्यादा हीटिंग है, वो बहुत ज्यादा पसीना वगैरह आ रहा है, बहुत ज्यादा हीटिंग है, बहुत परेशानी हो रहा है मारने को बिरयानी, इधर मारने को बहुत ये पूरा पेन आ रहा है सर, बहुत तकलीफ आ रहा है. बिरयानी मारने को नहीं हो रहा है, हेल्थ इशू आ जा रहा है. कभी भी नहीं बनाया, फर्स्ट बार बना रहा हूँ. बहुत तकलीफ आ रहा है बिरयानी बनाने में. इधर टाइम टेकिंग कितने में ज्यादा आता है वो ट्रेडिशनल में और डेली में?
डेली में बोले तो 11 क्लॉक को रेडी हो जाता है। अभी क्या है 12 क्लॉक हो गया, अभी तक रेडी नहीं बिरयानी, कुछ भी नहीं रेडी हो रहा है। इसमें कुछ डिफरेंस है? बहुत डिफरेंट हो रहा है। ये अच्छा रहता है, वो अच्छा रहता है? ये वो अच्छा रहता है, ये अच्छा नहीं है। सिलेंडर जल्द से जल्द आना चाहिए बोल रहा हूँ। बहुत ज़्यादा परेशानी हो रही है सर, बहुत ज़्यादा ये प्रिपेयर नहीं कर सकते, इसमें बहुत तकलीफ ज़्यादा आ रही है, नहीं हो सकती इसमें कुछ भी नहीं। एक बिरयानी सिलेंडर में कितना देर में होता है, ये इसमें कितना देर उस पर 30 मिनट में वो हो जाता है, इधर? इधर 2 घंटे लगते हैं। సో ఇది మొత్తానికి అయితే గ్యాస్ సిలిండర్లను ఇటు డొమెస్టిక్ కి ఎక్కువగా ఇవ్వకుండా కమర్షియల్ గా కూడా ఇస్తే కొంచెం బాగుంటుందని కూడా ఇక్కడ ఉన్న హోటల్ నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కట్టెల ధర కూడా పెరగడంతో, దాంతోపాటు నాన్ వెజ్ ధర కూడా పెరగడంతో హోటల్ ని వాళ్ళ నేమ్ సేక్ కోసం మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం రన్ చేస్తున్నాం, ఎలాంటి లాభాలు మాత్రం రావట్లేదని కూడా చెప్తున్నారు. అశోక్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.